హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ క్లియర్. సో ఈ టాపిక్ రావాలంటే మనకి ఫ్లోట్ అనే టాపిక్ ఖచ్చితంగా వచ్చుండాలి. సో అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. ఓకేనా? ఇవి టూ డివ్స్ అనమాట. ఈ టూ డివ్స్, ఇది ఫ్లోట్ లెఫ్ట్, ఇది రైట్. ఓకేనా? ఈ త్రీ డివ్స్ ఉన్నాయి. సో ఇది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి క్లియర్. క్లియర్ అనేది ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఇక్కడ ఈ డివ్ అనేది పెద్ద ఉంది, ఈ డివ్ చిన్న ఉంది, కింద ఇంకో డివ్ ఉంది కదా. సో ఇది ఫ్లోట్ లెఫ్ట్, ఇది ఫ్లోట్ రైట్. ఓకే. కానీ ఇక్కడ ఈ టెక్స్ట్ హియర్ అని ఉంది కదా, ఇది వచ్చేసి డివ్ వెనుకలో పోయింది, అంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. అంటే యాక్చువల్ అంటే ఎక్కడ రావాలి? కిందికి రావాలి కదా. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి అంటే, ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీయే క్లియర్. క్లియర్ అనే ప్రాపర్టీ యూస్ చేసి లెఫ్ట్ అని ఇస్తాం. లెఫ్ట్ అని ఎందుకు ఇస్తామంటే, ఇక్కడ లెఫ్ట్లో ఎక్కువ ఉంది కాబట్టి మ్యాటర్ లెఫ్ట్ ఇస్తాం. ఒకవేళ రైట్లో ఎక్కువ ఉంటే రైట్ ఇస్తాం. ఇక్కడ మీకు కోడింగ్లో చేసి చూపిస్తాను, ఇప్పుడు చూడండి. ఓకే. సో నేను కొంచెం మ్యాటర్ తీసుకున్నాను, ఆల్రెడీ కొంచెం తీసుకున్నాను. నేను కొంచెం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను, ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఐడీలు మీకు తెలుసు కదా ఎలా ఇవ్వాలో ఐడీలు. సో ఐడీలు ఇచ్చాను. ఇప్పుడు హ్యాష్ box1 border 1 pixel solid రెడ్ ఇస్తా. ఓకే. తర్వాత విడ్త్ ఇద్దాం. విడ్త్ వచ్చేసి నేను ఒక 200 పిక్సెల్ ఇస్తా. ఓకే. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి? బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ కలర్ అంటారు. ఓకేనా? బీజీ కలర్ వచ్చేసి పింక్ ఇస్తా. ఓకే. అలాగే బాక్స్ టూ కూడా ఇవ్వాలి. బాక్స్ టూకి ఇవ్వాలంటే బాక్స్ టూ ఇచ్చేసి బార్డర్. సో నేను అదే కాపీ చేసుకుంటాను, ఎందుకు టైం వేస్ట్. ఓకేనా? ఇదే కాపీ చేసుకుంటాను. కాపీ, ఇక్కడ పేస్ట్. ఓకే. అర్థమైందా? మళ్ళీ బాక్స్ 3 కూడా. సో బాక్స్ 3. సో బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్. విడ్త్ నేను 100% ఇస్తాను. సో 100%, ఇది ఒకటి 100% ఇస్తాను. ఓకే, గమనించండి మీరు, 100%. ఓకే. బీజీ కలర్ కూడా నేను పింక్ ఇస్తాను. సో ఒకసారి మనం లైవ్లో చూద్దామా? సో గో టు లైవ్. ఇక్కడ చూడు. సో div1 div2. ఓకేనా? సో div1 div2. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 200, నేను ఇక్కడ 300 ఇస్తాను. సో 3, ఇక్కడ 3. ఓకేనా? నేను ఇక్కడ మార్జిన్ కూడా ఇస్తాను. మార్జిన్ ఇస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మార్జిన్ వచ్చేసి ఒక 20 పిక్సెల్స్. ఓకే. ఇక్కడ కూడా మార్జిన్ ఇస్తాం. మార్జిన్ 20 పిక్సెల్. ఇక్కడ కూడా మార్జిన్ 20 పిక్సెల్. ఓకే. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ దానికి నేను ఏం చేస్తున్నా అంటే, ఫ్లోట్ లెఫ్ట్ ఇస్తాను. ఏమిస్తాను? ఫ్లోట్ లెఫ్ట్. అర్థమైందా? ఓకేనా? చూడండి, ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చాను. ఈ సెకండ్ దానికి నేను ఫ్లోట్ రైట్ ఇస్తాను. ఏమిస్తాను? ఫ్లోట్ రైట్. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ ఏమైపోయింది? ఈ థర్డ్ డివ్ అనేది పోయింది కదా. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రైట్ సైడ్ పెద్ద ఉంది. సో నేను మ్యాటర్ ఇంకా కొంచెం పెంచుతా, బాక్స్లో ఇంకొంచెం పెంచుతా. ఓకే. చూడండి. సో ఈ డివ్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. బట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ క్లియర్ అనే ప్రాపర్టీ యూస్ చేసి ఈ డివ్ అనేది కిందికి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి అంటే చెప్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఇక్కడ ఫ్లోట్ ఇచ్చాను. ఇక్కడ ఏం చేయాలంటే, క్లియర్ రైట్ సైడ్ ఎక్కువ ఉంది కదా మనకి. సో రైట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి రైట్ సైడ్ అని ఇస్తాం. వచ్చిందా? చూడండి. అదే లెఫ్ట్ అనుకో, లెఫ్ట్ అయినా నో ప్రాబ్లం. ఒకవేళ
ఇక్కడ మ్యాటర్ 1లో మ్యాటర్ ఎక్కువ ఉంది అనుకున్నాం. మ్యాటర్ 1లో మ్యాటర్ ఎక్కువ ఉంది. ఇంకోటి సో ఇంకా ఎక్కువ చూడండి. సో మీకు ఏమైంది, మనం యాక్చువల్ కంటే ఇక్కడ ఏమి ఇచ్చాము, రైట్ ఇచ్చాం, క్లియర్ రైట్ ఇచ్చాం. కానీ ఇప్పుడు రైట్ కంటే లెఫ్ట్ ఎక్కువ ఉంది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ అని ఇవ్వాలి. ఈ రైట్ తీసేసి లెఫ్ట్ ఇవ్వాలి. లెఫ్ట్ ఇస్తే అప్పుడు కిందికి వెళ్ళిపోతుంది. ఇది లెఫ్ట్ క్లియర్, ఇది రైట్ క్లియర్. ఇవన్నీ వద్దురాబోయే మాకు అవసరం లేదు, ఏది ఎక్కడ ఉందో మనకి ఏమి అంటే బోత్ అని ఇచ్చేయాలి. ఇక్కడ బోత్ అని ఇస్తే అదే మర్సంగా కూర్చుంటుంది అక్కడ పోయి. బోత్ అని ఇస్తే చాలు ఎక్కడన్నా కానీ. ఇప్పుడు నేను రైట్లో ఎక్కువ ఇచ్చాను అనుకున్న మ్యాటర్, ఇక్కడ తగ్గిస్తాను లేదు, చూడండి ఇక్కడ తగ్గిస్తాను. తగ్గిస్తే ఏమవుతుంది, సో బోత్ కదా మనం ఇచ్చింది బోత్. బోత్ అంటే ఏది ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటే అక్కడ మనకి కిందికి వచ్చేస్తుంది. సో బోత్ అని ఇచ్చాం. రైట్ అయితే రైట్ ఇస్తుంది, లెఫ్ట్ అయితే లెఫ్ట్ ఉంటుంది. సో బోత్ అంటే రెండు అనమాట. అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఈ ఈ ఈ క్లాస్ తెలియాలంటే మనకు ఫ్లోట్ అనే క్లాస్ తెలియాలి. ఓకేనా, ఫ్లోట్ నేర్చుకోండి ఫస్ట్. క్లియర్ ఓకేనా. మీకు కావాలంటే లింక్ ఇస్తాం డిస్క్రిప్షన్లో, మీరు ఒకసారి క్లాస్ వినండి. ఓకేనా. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.